ఇప్పుడు దాకా అమ్మా 10,000 ఇస్తాను చెప్పారు కదా. జరుగుతున్న గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం టౌన్లో 12వ వార్డులో టౌన్లో ధర్మాన ప్రసాద్ గారు మేమంతా గడప గడప వైఎస్ఆర్ చేస్తున్నప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్స్ లేవు గత 2 సంవత్సరాలుగా. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ప్రకటనలకి ఆర్భాటాలకి కార్యక్రమాలు చేయడానికి ఆయన బిజీగా ఉన్నారు. కానీ పేద ప్రజలు బీద ప్రజలు వాళ్ళ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు పూర్తిగా పక్కన పెట్టి ఈరోజు శ్రీకాకుళం టౌన్లో ఎక్కడ చూసినా చెత్త శానిటేషన్ అనేది లేదు. ఒక విధంగా చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ చాలా చెత్తగా అటు ఇటు చింద్రవంద్రగా ఉన్నాయి. పూర్తిగా చంద్రబాబు నాయుడు తాలూకు వైఫల్యం తెలియజెప్పడానికి ఈ కార్యక్రమంలో గడప గడప వైఎస్ఆర్లో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా నిరాశ నిస్పృహతో ఉన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, అలానే నిరుద్యోగులతో కూడిన యువకులందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారు కేవలం ఆయన కార్యవర్గానికి ఆయన సొంత పనులకే పరిమితం అవుతున్నారు. ఆయన సొంత ఆర్భాటాలకే పరిమితం అవుతున్నారు. ఆయన సొంత అవసరాలు తీర్చుకోవడానికే పరిమితం అవుతున్నారు. కానీ ప్రజల్ని పూర్తిగా మూలన పడేశారు. ఈ కొత్త రాష్ట్రమైన 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అవటం లేదు, డెవలప్మెంట్ అవటం లేదని ప్రజలు చాలా వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళ తాలూకా అభిమానాన్ని, వాళ్ళ తాలూకా బాధని, వాళ్ళ తాలూకా వ్యధని చాలా ఎక్కడ చూసినా ఒక్క ఇల్లు 2.5 సంవత్సరాల్లో ఒక్క పక్కా ఇల్లు కూడా కట్టిన వైనం లేదు. ఎక్కడ చూసినా ఒక అర్హులైన వాళ్ళకి పెన్షన్ లేదు. వికలాంగులు, వితంతువులు, చాలా ముసలి వాళ్ళు ఎంతోమందికి పెన్షన్ లేవు. ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డు కావాలి, ఆ కార్డు కావాలని పల్లెటూరులో చాలా అల్లరి పెడుతున్నారు. ఈ జన్మభూమి కమిటీల మీద ప్రజలు వ్యక్తం చేస్తున్న ఈ ఆగ్రహం ఇది తప్పకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ధర్మాన ప్రసాద్ గారు, మేమంతా వైసీపీ ఎల్లప్పుడూ పోరాడుతామని తెలియజేస్తున్నాం. గడప గడప ప్రోగ్రాంకి ఈరోజు మన ధర్మాన ప్రసాద్ గారి హయాంలో 12వ వార్డు నిర్వహించబడింది. 12వ వార్డు ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఈ 2.5 సంవత్సరాల్లో చంద్రబాబును ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేశారని ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ఇప్పుడు పొద్దున్న ఎలక్షన్ వస్తే వాడికి మా సత్తా ఏంటో చూపిస్తాం. ఎందుకంటే మాకు ఇచ్చిన హామీలు మోసం చేసి మేము ఓటేస్తే మాకు ఇవాళ ఏ హామీ కూడా రుణం మాఫీ అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, వికలాంగ పెన్షన్ అన్నారు, ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్ని దగా చేసి ప్రజలకు మోసం చేశారు. దీనికి ప్రతిఫలంగా మేము 2019లో జరిగే ఎలక్షన్లో ఎప్పుడైనా సరే ఎలక్షన్లోనే చంద్రబాబు నాయుడుకి మా ఓటుతోనే బుద్ధి చెప్తామని ప్రతి ఒక్కరు కూడా స్పందన అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దీనికి ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకంగా ఉండే రుణం మాఫీకి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చిన ఆ డబ్బులు ఇప్పుడు వాడకూడదు, ఎప్పుడో 2019 తర్వాత వాడాలి, దానికి ఇంకేవో డబ్బులు ఎక్స్ట్రా చెప్తే చాలా 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 బాధపడుతున్నారు. దీనికి ఏంటంటే దగ్గరలో చంద్రబాబు నాయుడు పతనానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ఎదురు చూస్తున్నారని మేము కోరుతున్నాం.